ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అమ్మా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. నీవును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన నీ కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిలో నీ జీవితాంతము గైకొనాలంట. జీవితాంతం వినాలా? జీవితాంతం చెప్తానే ఉంటాడు. వాడికి చెడు సావాసం చేయరా అంటే కొనవాడని అక్కడికి చెప్తా ఉంటాడు. అమ్మ చెప్తానే ఉంటుంది. తాగత్తరా అంటే నేను తాగతా, నా డబ్బుతో తాగతా అంటాడు. ఈ డబ్బుతో తాగతా, నువ్వే తెలుసు. ఎందుకు చెప్తారు అన్నమాట? చెడిపోతావరా అని చెప్పేది. ఒక్క కేంద్ర అంటే నా ఇష్టం నేను వేస్తా అంటాడు. క్యాన్సర్ వచ్చేసి నా ఇష్టం అది అంటే నీ ఇష్టమే, నువ్వేగా చెడిపోతావు. ఎవరి కోసం చెప్తారు? బాగుండాలని చెప్తారు. కాబట్టి మీ పిల్లలకి యెహోవా కట్టడ నేర్పించాలి. పిల్లలకి ఏం చేయాలా? దేవుడు మనకు నేర్పించాలా. అప్పుడే జ్ఞానం వస్తుంది. పిల్లలకి ఇదే రాడు. చర్చికి పిల్లలు ఆడొచ్చేదా? ఏమంటే నాయనే చర్చికి రాడు, పిల్లలు ఆడొస్తారు. ఏదో సాగు చెప్తారు, ఏదో ఒక సాగు. ఏమే అయ్యా నాకు అది వచ్చిందయ్యా, నేను ఖచ్చితంగా పోవాల్సిందే. 10,000 కంటే విలువగా చర్చి రావాలి కదా. 10,000 దేవుడు ₹1,00,00,000 ఇస్తాడు నీకు. ఆ రోజు మిస్ అయితే ఆ రోజు పోతావు. ఏమైతుంది? ఏదో కాలేజీ తీసుకుంటావు. అయ్యా పోయిన యాక్సిడెంట్ అయ్యి ప్రార్థన చేయాలి. పోయిందండి నువ్వు పొద్దుగా ఆదివారం చేయొచ్చునా? ఆదివారం వెళ్ళొచ్చునా? నీ పనేమి? నీ పిల్లలకి యెహోవా ధర్మశాస్త్రమును నేర్పించాలి. పిల్లలు నేర్పించుకొని రావాలి. తల్లిదండ్రులకు చెప్పాలమ్మా, చర్చికి రండి, నీకు మనశ్శాంతి ఉంటుంది. మళ్ళా పెద్దోళ్ళకి చెప్పాలి. అర్థం ఉంటే రామ్మ చర్చికి రామ్మా, నన్ను తిట్టింది చాలు కానీ ఇంకా తిట్టు కావాలంటే చర్చికి కూర్చోమని చెప్తున్నారు. అత్తలా కోడలు నా విధంగా చెప్పాలి. అత్తలకి అత్త కూడా ఏం చెప్పాలా? కోడలికి రండమ్మా, నన్ను తిట్టండి, కొట్టండి, చర్చికి రండమ్మా, కూర్చొని అంటారు. మనం పోతే చాలు అని కొంతమంది వస్తారు. కొంతమంది ఆధారం బాబు నెక్స్ట్ వారం మళ్ళీ అంటారు. నెక్స్ట్ వారంలో ఎవరు ఉంటారో తెలియదు కదా. మీరు కొంతసేపు గడపడి అంతలో మాయమైపోవు, ఆవులు వంటి వారు కాదా అంటాడు దేవుడు. మీరు కొంతసేపే ఉంటారు ఈ లోకంలో, కొంతసేపే ఉంటారు. అందుకనే కరోనాలో ఎంతమంది చనిపోయారమ్మా? 1,000 మంది చనిపోయారు. ఎత్తుకోండి దేశీ కొద్ది దేశం కడపలో ఏదో ఈరోజు ఉన్నాడు చనిపోయాడు. మా సార్ ఒక చనిపోయాడు. నైట్ మాట్లాడాడు ఫోన్లో, తెల్లారితో చనిపోయాడు వచ్చింది. ఏం చేస్తాం? వాడు అయిపోయింది. కరోనా అంటే అంతే. దేవుడు అనుకుంటే అందరూ వెళ్ళిపోతారు. దుష్టకాలము దుష్టులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మొత్తారు అందరు. కాబట్టి జాగ్రత్త. మీరు పిల్లలకి ఏం నేర్పించాలా? ఏం నేర్పించాలా? ధర్మ కట్టడ నేర్పించాలి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవుడు ధ్యానించేవాడు దండనని కీర్తనాకారుడు 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏమండి? పిల్లలకి ఏం నేర్పించాలా? ధర్మశాస్త్రం కట్టడ నేర్పించాలా. బైబిల్ చదవరా చెప్పాలా, బైబిల్ నేర్చుకోరా చెప్పాలా, పాటలు పాడేది నేర్చుకోరా చెప్పాలా. అంతేగాని సినిమా చదవరా, టీవీ ఇచ్చేసేది, రిమోట్ ఇచ్చేసి నొప్పుకుంటా ఉంటారు. కొంతమంది ఏమంటారు? చేస్తారు. వాళ్ళమ్మ చెప్తా ఉంటారు, ఎలా ఏముంటాయా వాడు నేర్చుకుంటారు. నీకేం తెలుసు? వాడు మొత్తం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకుంటాడు? వాడు ఏం నేర్చుకోడు. అవి ఇవి నొక్కుంటాడు, చదువు మర్చిపోతాడు, గేములు నొక్కుంటా ఉంటాడు. జాగ్రత్త. ఈ పిల్లలు మీరే చెడగొడుతున్నారు. హల్లెలూయా. అందుకే నా మాట చెప్తాడు, నీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నావు? 4 చదువు. 4 అయినా ద్వితీయోపదేశకాండం 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాని
ప్రేమించాలా? ఎవరు ప్రేమించాలా? ఎవరు ప్రేమించాలంట? పక్కింటోరు కాదు. అర్థమైందా? ఎవరు ప్రేమించాలా? యెహోవాను ప్రేమించాలి. మనుషులు కాదు ప్రేమించేది. మనుషులు ప్రేమిస్తే రోజు బాగానే ఉంటారు, మళ్ళీ ఏం చేస్తారా? విరోధం అయిపోతుంది. ఏదో ఒకసారి మగవాళ్ళు కూడా అంటే, ఆడవాళ్ళు అంటే ఏదో కొంచెం ప్రేమగా ఉంటారు, ఒక 4 రోజుల పనులు బాగుంటారు, మరి ఏదో చిన్న మాటకే మాట్లాడదు అని చెప్పేసి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఏం చేస్తాడో దగ్గరికి చేర్చుకొని నేను కాపాడే దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుని యెహోవాని ప్రేమించాలి. దాని కింద ఒక మాట చదువునైనా, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉంచుకోవాలమ్మా. ఎక్కడ ఉండాలా? దేవుడు మాట్లాడాలా? ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా. తమలో ఎప్పుడు దేవుడు మాటలే చెప్పాలి. సినిమా మాట కొంతమంది సీరియల్ చేస్తే సీరియల్ మాటలే చెప్తా ఉంటారు కదా, వాళ్ళకి అది అర్థమవుతుంది. దేవుడు మాట అస్సలు గుర్తుంది. దేవుడి మాటలు ఎప్పుడు గుర్తుండాలి. అందుకనే మీ గోడల మీదను మీ ఇంటిలో మీరేం చేయాలి? దేవుడి మాటలు ఉంచాలి. మనుషులైతే దేవుడి మాటలు మర్చిపోతారు. మనమైతే యెహోవాను భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుడి మాటలు ఎప్పుడు మనసులో ఉంచుకొని ఉంటున్నారు. హల్లెలూయా. దాని కింద చదువునైనా, నీవేం చేయడం వల్ల అది పిల్లలకి ఏం నేర్పించాలా? యెహోవా మాటలు నేర్పించాలా. అది ఇది నేర్పిస్తే రేపు పెద్దోడు ఎదుగురిగా ఉంటాడా? పోయి తంతాడు. ఏం నేర్పించాలి? దేవుడి మాటలు నేర్పించాలా. అందుకే ఎందుకు చదివా మనము యోబు రాసిన పత్రికలో 28 ఏముంది? యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే, యెహోవాను భయభక్తులు కలిగి ఉంట జ్ఞానముకు వివేచనకు మూలం అంట. మరి జ్ఞానం వివేచన ఎక్కడుంది? దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుడిని నమ్మినప్పుడు, దేవుడు ప్రేమించినప్పుడు అప్పుడుదా మనకి జ్ఞానం వస్తుందంట. జ్ఞానం ఎక్కడ వస్తుంది? చర్చికి వస్తే వస్తుంది. చర్చిలో నేర్చుకోవాలి దేవుడి మాటలు. తల్లిదండ్రులు కూడా దేవుడి మాటలు పిల్లలకు చెప్పాలి. మనం చెప్పం కదా, మనం చెప్పం. ఆ మాటలు కఠినంగా ఉంటాయి, వినాల్సిందే. అప్పుడు ఒక తండ్రి కుమార్తెకి చెప్తాడు, ఎరా అంగడి కాడికి పోయి వీడి తీసుకురా. వీడు పోతాడు, తీసుకొని వచ్చి ఇస్తాడు. ఫస్ట్ రోజు. రెండో రోజు కూడా చెప్తాడు. ఎవరికి? కుమారుడికి చెప్పుకుంటాడు. రెండో రోజు ఎందుకు మన ఆయన రోజు, మనకి డౌట్ వచ్చింది, మన ఆయన ఎందుకు రోజు 2 డేస్ 3 డేస్ తీసుకుంటామంటారు. ఎంత మనం చూద్దాం. వీడు కూడా మూర్తి అలవాటు అయిపోయింది. రోజు తీసుకువచ్చేది ఇప్పుడు అలవాటు అయిపోయింది. నాయన 2 రోజులు చనిపోయాడు, క్యాన్సర్ వచ్చి. ఇతను ఏం చేశాడు? అలవాటు అయిపోయింది. బట్ భార్య కొత్తగా వచ్చింది. ఏమయ్యా నిజం కూడదా అంటే, మా నాయన దాతాడు పోయా అని చెప్పారు. భార్య ఏం నేర్పించాడు తండ్రి? క్యాన్సర్ దా నేర్పిస్తాడు. వీడియో దగ్గర వస్తుంది. అందుకని యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవురాత్మను ధ్యానించేవాడు ధన్యుడు. దేవుడి దగ్గర నేర్చుకోవాలి, దేవుడి మాటలు నేర్చుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా నాకు ఇవ్వని దేవుడిని అడుక్కోవాలి. సమయంలో చిన్న పిల్లవాడండి. సమయంలో చిన్న పిల్లవాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు 4 సంవత్సరములు.
అతను ఏం చేసిన వాళ్ళని పిలుచుకోవచ్చి చర్చిలో ఉండిపో అని చెప్తే అతను ఏడుస్తున్నాడు, మారం